ఇప్పుడు మనం 2023వ సంవత్సరం డిసెంబర్ నెల ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి మీనరాశి వరకు చూస్తున్నామండి. 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉంది, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి. చూడు, డిసెంబర్ నెల 2023వ సంవత్సరం 31వ తేదీ వరకు జ్యోతిష బలం ఎలా ఉంది చూడు కర్కట రాశి వారి జాతకం. కర్కట రాశి వారి జాతకంలో సర్వదేవతలు వచ్చిండి. శంకరుడు, పార్వతి, వినాయకుడు వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు, ఆంజనేయ స్వామి వచ్చిండు, వారి పేరు మీద రాఘవేంద్ర స్వామి వచ్చిండు. కర్కట రాశి వారికి చాలా వరకు అరిష్టాలు ఉన్నాయండి, చాలా వరకు నెగిటివ్ ఉందండి. అరిష్టాలు నెగిటివ్ ఉన్నదండి, మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్క రాశికి, ప్రతి ఒక్క నక్షత్రానికి, ప్రతి ఒక్క మనిషికి కష్టాలు, కన్నీళ్లు, చిక్కులు, చికాకులు, దురదృష్ట సంఘటనలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద, ఈ భూమండలం మీద ఎక్కడ లేదండి. మన రాష్ట్రం, మన జిల్లా, మన ప్రాంతం, మన దేశం అని కాదు, ప్రపంచంలో అందరి కష్టాల, కన్నీళ్లు, చిక్కులు, చికాకులు, బాధలు లేని మనుషులంటూ లేరండి. కర్కట రాశి వారికి అయితే చాలా వరకు మాత్రం నెగిటివ్ ఫలం ఉన్నదండి. వారి పేరు మీద అందే పని అందకుండా, అయ్యే పని అవ్వకుండా, ఇల్లు చూస్తే అడివి, అడివి చూస్తే ఇల్లు, నమ్మిన వారు మోసం చేయటం, ఆరోగ్యంలో బాగలేకపోవటం, చదువుల విద్యల ఇబ్బందులు రావటం, కుటుంబం వారు వారిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, వీరి మాట వాళ్ళకి నచ్చకపోవటం, వాళ్ళ మాట వీళ్ళకి నచ్చకపోవటం, స్నేహితులు దూరం కావటం, నమ్మిన వారు మోసం చేయటం, పర్సనల్ లైఫ్లో కూడా మంచిగా ఉండదు, ప్రేమ వ్యవహారం కూడా మంచిగా ఉండదు, విద్య విషయంలో ఆటంకాలు ఉంటాయి, ఆరోగ్యంలో మంచిగా ఉండదు, పడితే దయ్యం నిద్ర పడుతుంది, లేకుంటే అసలే నిద్ర పట్టదు, అరికాల నుంచి పడితే నాగ నొప్పులు అవుతాయి. కానీ మాత్రం ఈ శని నా కర్మన దరిద్రం అనుకుంటారండి. శని కర్మ దరిద్రం కాదు, ఇది ఉంది. దుష్టశక్తి వాళ్ళ మీద చాలా ఉన్నది. కర్కట రాశి ఆశ్లేష నక్షత్రం వారికి చాలా ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే చంద్రమహారదశ జాతకం వారిది. ఈ చంద్రమహారదశ జాతకం మీద మాత్రం చాలా వరకు చిక్కులు, చికాకులు ఉన్నాయండి డిసెంబర్ నెలలో. కాబట్టి అసలు చిక్కులు, చికాకులు తొలగించుకోవాలంటే వారు మాత్రం గోమాత ఆరాధన చేయటం మంచిది. సకల దేవతలు గోమాత కాడ ఉంటారు కాబట్టి గోమాత ఆరాధన చేయటం మంచిది. పూజ చేస్తే చాలా వరకు మంచిదండి. అలాగే సద్బ్రాహ్మణుల్ని పట్టుకొని ఎవరికి వారే మాత్రం శాంతి చేయించుకోవడం మంచిది. పుష్యమి నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. వీరి జాతకంలో అన్నదానం చేయాలి, చాలా మంచిది. తెలుపు వస్త్రం తొడగాలి, చాలా మంచిది. స్వచ్ఛమైన వెండి ధరించాలి, చాలా మంచిది. బంగారం కలిసి రాదండి వీరి పేరు మీద, వెండి కలిసి వస్తుంది. స్త్రీలైనా పురుషులైనా మాత్రం స్వచ్ఛమైన వెండి ధరించాలి. పురుషులు వెండి ధరించలేనంటే మాత్రం ఓ వెండి బిళ్ళన్న జేబులో పెట్టుకోవాలి, తులందైనా 2 తులాలదైనా. అలాగే వివాహం కోరుకునేవారు మాత్రం టైం తీసుకోవడం మంచిది. ఇష్ట ప్రకారం వివాహం కోరుకునే వారికి మాత్రం పెద్దలను ఒప్పించడం మంచిది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కావచ్చు. విద్య విషయంలో మాత్రం ఆటంకాలు లేని మనసు అంటూ లేరు. కానీ గొప్ప గొప్ప అయిన వాళ్ళు మాత్రం అందరి డిగ్రీలు పట్టాలు పట్టుకోలేదండి, ప్రొఫెసర్లు కాలేదు. మామూలుగా 10వ తరగతి చదివిన వాళ్ళు కూడా మాత్రం గొప్ప గొప్ప మేధావి అయినరు. కానీ మాత్రం ఈ చదువు అనేది డిగ్రీలను బట్టి, ప్రొఫెసర్లను బట్టి కాదండి. కానీ ప్రతి ఒక్కరికి ఒక నాలెడ్జ్ ఉంటుంది, ఒక కళ ఉంటుంది. మీలో కూడా కళ ఉంటుందండి. అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ రంగం వారికి చిక్కులు వచ్చే అవకాశం ఉన్నది, ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు జాతకం ఐటీ రంగం వారికి కలిసి వస్తుంది. కానీ వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పళ్ళ తోటల దారి వారికి లాభం అయ్యే అవకాశం ఉంది. ఇంకా సంతాన రీత్యా చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో మాత్రం ఏ పని చేసినా చికాకుల మీద ఉంటాయండి. ఏదైనా ఆవేశంతో నిర్ణయం తీసుకోవద్దు. వీరి మీద చంద్రబలం మంచి లేదు, దురదృష్ట సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ ఈశ్వరుడికి మాత్రం రుద్రాభిషేకం చేయాలి, అమ్మవారికి పూజ చేయాలి, విఘ్నేశ్వరుడి ఆరాధన చేయాలి, ఆంజనేయ స్వామి దర్శనం చేయాలి, రాఘవేంద్ర స్వామి పూజ చేయాలి. మీకు దైవ నమ్మకం లేకుంటే మాత్రం సమాజంలో ఉన్న వారికి అందరికంటే అందరికి కాదండి, దివ్యాంగులు, వికలాంగులు, అలాగే మాత్రం అనాథలకు, అలాగే మాత్రం వయసు మీరిన వారికి, ముసలివారికి, అనాథలకు చాలా వరకు మీరు సాయం చేస్తే మీ మీద ఉన్న ఈ శని కర్మ దరిద్రం గాచారం వెళ్ళిపోయే అవకాశం ఉన్నదండి. మీరు అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉన్నదండి. శుభం భూయాత్.